ప్రైజ్‌లా చూడండి, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను ఉన్నది. మరి దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నదమ్మా? మరి ఆయన కొరకు కనిపెట్టుకునే వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలిచి ఉన్నది. కీర్తనలో 33:19 నిరీక్షణ గల వారమై సంతోషించి ఉండాలన్నమాట. ఆయన యొక్క కృప పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఆయన యందు కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన యందు నిర్లక్ష్యం చేయకుండా కనిపెట్టుకుని ఉంటట్టయితే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంటుందన్నమాట. ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎలా ఉన్నాడు, ఏంటి, భక్తిలో పడిపోయాడా, లేకపోతే ఎలా ఉంది ఇతని విశ్వాసం అని చెప్పి దేవుడు చూసి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన యొక్క మరి దృష్టి నిలిచి ఉంటుంది అన్నమాట. మనం ఎల్లప్పుడూ మరి అలా ఉన్నట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే